ఒక పోలీస్ ఆయన, ఒక ట్రాఫిక్ పోలీస్ని రోడ్డు మీద మనం చూస్తే భయపడే భయంలో ఒక 1% భయం నీకు దేవుని కోసం ఉందా? ప్రశ్నించుకోండి రాత్రి. ఒక పోలీసుని చూస్తే బండి తోలుతున్నప్పుడు నీకు ఎంత భయం? ఈదులోకి కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు 4-3 అడావుడిగా తిరిగితే నీకు దడొచ్చద్ది, ఈదులో ఏం జరిగిందిరా అని. పోలీసులు అడావుడిగా తిరిగి నీ ఇంటి వైపే అటు చిట్టెక్కి నీ మెట్టు దిగి ఎక్కి దిగి మళ్ళీ అటు పక్కింటికి వెళ్ళిపోయారు, నీకు ఎంత కంగారైపోతావు? పోలీసుడికి భయపడే భయంలో అయ్యో వంతు, ఒక్క వంతు నడుతున్నాం, ఒక్క వంతు. దేవునికి మనం భయపడతామా? నేరం చేస్తే పోలీసుడు వస్తాడని భయం, లైసెన్స్ లేకపోతే పోలీసుడు వస్తాడని భయం. నేను అడుగుతున్నాను, లైఫ్లో నేరాలు చేస్తే, తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా? అందుకే సామెత గ్రంథం అంటుంది, భయం లేనివాడు నీతిగా ఎలా బ్రతకాలో వాడికి ఎప్పటికీ తెలియదు. భయానికి మళ్ళీ చెప్తున్నాను, దేవుని భయానికి నైతికతకి ఇంటర్నల్ లింక్ ఉంది. చాలామంది ఏమంటారంటే రే ప్రార్థనలు ఏంట్రా, చాలామంది ఏమంటారంటే బైబిల్ ఏంట్రా, రే చాలామంది ఎంత చదివి మోకాలు ప్రార్థనలు ఏంటంటారు. వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళ ఆవారా బ్యాచ్, వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు మనం అడుగుతున్న వాళ్ళ చెప్పిన సామెతలు మీరు వినకండి, వారి మాట్లాడుతున్న మాటలు వినకండి. మీ రూమ్మేట్సో, మీ క్లాస్మేట్సో, లేదా మీ ఫేస్బుక్కో, మీ వాట్సాప్పో, మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సో, ఏ సర్కిల్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు ప్రేయర్ అంటే మిమ్మల్ని ఎట్టకారం చేస్తారు. ఇంత చదివి ఈ రోజుల్లో కూడా ప్రార్థనలు ఏంటంటే మరి ఏం చేయాలరా? రీల్స్ చూడాలా? మరి ఏం చేయాలి? భయపడకూడదు, ఒక భయం ఉండకూడదు, ఒక వాక్యం ఉండకూడదు. వీళ్ళు చెప్పేది చూడండి, లేనిపోని విషయాలు చెప్తారు. బైబిల్లో నీతికి పడి బతికిన వారు ఎందుకు బతికారంటే బైబిల్లో అడుగడుగుడు ఉంది, భయము 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 భయము. ఆదాము పాపం చేసినప్పుడు దాక్కున్నాడట లోపల, ఏమి? భయము. పాపం చేస్తేనే కాదు భయపడవలసింది, పాపం చేయకపోయినా దేవుడికి భయపడాలి. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేసిన భూమి మీద శరీరధారి ఉన్న దినంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కన్నీటితో ఉన్న దినముల్లో మహారోదన వేదన కలిగించని అడుగుతున్నాను. ఆదాము తప్పు చేసి భయపడ్డాడంటే అర్థం ఉంది, యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేసినా భయపడుతున్నాడు? తప్పు చేయకపోయినా చెప్పండి భయపడాలి. నైతికత రావాలి అంటే దేవునికి భయపడాల్సిందే. నైతికత తెలియకపోతే, అంటే నా దేవుని గురించి నాకు తెలియకపోతే, నా దేవుడు అంటే నాకేంటో అర్థం కాకపోతే, నా దేవుని పట్ల నాకు భయం లేకపోతే నాకు నైతికత అబ్బదా అంటే అబ్బదు. దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుని కొరకు ప్రార్థన చేయడం వేరు, దేవుని బైబిల్ చదవడం వేరు, దేవునికి భయపడడం వేరు. ఈ స్టేజ్ వేరు. దేవునికి భయపడాలంటే భయపడాలి. పౌలు గారు కూడా ఏమంటారు చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరు. నా ప్రియులారా, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. ఏంటంట? భయముతోను, చెప్పండి, వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించండి. ఈ మాట ఆయన అంటున్నాడంటే పౌలు గారి భక్తిని ఎలా కొనసాగిస్తున్నాడు చెప్పండి? భయం. ఈ మాట మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడో భయం, ఈ నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏమనుకుంటాడో భయం, ఇలాంటి బట్టలు వేసుకుంటే దేవుడు ఏమనుకుంటాడో ఒక భయం. అంటే వాళ్ళ లైఫ్లో అంత నీతి కనబడడానికి కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు దేవునికి భయపడి బతికారు. దేవుడు నరకంలో వేసేస్తాడని భయం కాదు, మరి చెప్తున్నాను, దేవుడు ఏదో పనిష్మెంట్ ఇస్తాడని భయం కాదు. ఆయనకు మనం భయపడకపోతే మనకు ఎలా బతకాలో ఎప్పటికీ చెప్పండి మనకు చేత కాదు. ఆయనకి భయపడితేనే మనకి నైతికత అర్థమవుతుంది. ఆయనకి భయపడితేనే ఆ మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే నువ్వు వాడుతున్నావో పర్యాయ పదాలు, అవన్నీ మన లైఫ్లో కనబడాలి. అంటే భయం లేకపోతే మనకు తెలియదు. బౌండరీస్ మనం మెయింటైన్ చేయకపోతే తెలియదు. అవి ఎలా తెలుస్తాయంటే పౌలు గారు అంటున్నారు, ఆయనను తెలుసుకున్నాను గంట. ఆయన తెలుసుకుంటే దేవుడిని మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోకపోతే ఆయనకి ఎలా భయపడాలో తెలియదు మనకి. అందుకే కొన్ని మూలవాక్యాలు తీసుకుని ఈ ఆంగ్ల రచయితలు మంచి మంచి టైటిల్ పెడతారండి, నోయింగ్ గాడ్. ఆయన తెలుసా, ఆయన గురించి నీకు అర్థమవుతుంది, ఆయన గురించి నీకు తెలుస్తుంది, ఆయన ఇష్టం ఏంటో, ఆయనకి ఇష్టం కానిది ఏంటో ఆయన గురించి తెలిస్తేనే కాదు నువ్వు భయపడేది. మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో
లేదా మీ ఎంప్లాయ్ లైఫ్లో, మీ వ్యాపారాల దగ్గర అన్యులు ఎన్నిసార్లు బైబిల్ని ఎద్దేవా చేసి ప్రశ్నలు అడుగుతున్నారండి బయట. ఈరోజు అడుగుతున్నారు, అదో ట్రెండ్ అయిపోయింది బయట. ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ఒరే పలానా ఆది కాండంలో మీకు ఎలా ఉందరా అని అడుగుతున్నారు. మనకు తెలియని అధ్యాయాలు కూడా చెప్తున్నారండి. పలానా యెహెజ్కేలు ఎలా ఉందరా, పలానా ఆది కాండంలో ఎలా ఉందరా, పలానా దిక్కుని ఇలా చేశాడరా, ఇలా జరిగిందిరా, చిన్నపిల్లల్ని చంపేశారు, ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ కాలేజెస్లో, మీ ఎంప్లాయ్ లైఫ్లో, లేదా మీ సర్కిల్లో, మీ ఎక్కడెక్కడైతే పనిచేసి మీ బిజినెస్ లైఫ్లో, మీ సరౌండ్లో మీరు చెప్పే ఆన్సర్ చెప్పనా? ఇలా తేరా ప్రశ్న ఏంటో తేలుతాను అంటున్నారా? మా పాస్టర్ గారిని అడిగి చెప్తా అన్నారట. నేను అడుగుతున్నాను, నీ దేవుడు నీకే అర్థం కాకపోతే, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి, నువ్వు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడి కోసం వాక్యం వినడానికి నువ్వు చర్చికి వెళ్తున్నావో, ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు బయటోడికి ఏం చెప్తావు? ఆ దేవుడు నీకే అర్థం కాకపోతే ఆయన కోసం నువ్వు భయపడి ఎలా బతుకుతావు? వాడు అడిగిన ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పలేకపోతున్నావు. వాడు అడుగుతున్నారు తిక్కడి, అది పెద్ద పెద్ద ప్రశ్న కదా, పెద్ద స్టాండర్డ్ జీకేలాగా అడుగుతారు వాళ్ళ కోసం. పెద్ద ప్రశ్న అది. ఆ లోతు ఎందుకు ఇలా చేశాడు, ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఇయో పెద్ద ప్రశ్న. అరువు తెచ్చుకున్న ప్రశ్నలు, పూర్వకాలం ప్రశ్నలు. ఆ ప్రశ్నలు అప్పటి నుంచి అడుగుతా. ఆ ప్రశ్నకు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. నువ్వు చెప్పలేక ఏమంటున్నావు అంటే, మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అంటున్నావంటే, నీ బైబిలే నీకు అర్థం కాదు, నీ దేవుడే నీకు అర్థం కానినప్పుడు, నీ దేవుడేంటో నీకు అర్థం కాకపోతే ఆయనకి ఎలా బ్రతకాలని నీకు తెలుస్తుంది. ఒక భర్తతో మంచిగా కాపురం చేయాలంటే ముందు ఆయన అర్థం అవ్వాలి నీకు. 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇతగాడు అన్నాడట, అర్థమవుతుందండి ఆ మనిషి అన్నాడట. మరి 30 ఏళ్ళు ఏం చేశారు? ఒకరినొకరు చూసి ఐ లవ్ చెప్పుకున్నారా? 30 ఏళ్ళు కాపురం చేసిన ఈవిడే నీకు అర్థం కాకపోతే, 30 ఏళ్ళు కాపురం చేసిన ఈయనే నీకు అర్థం కాకపోతే, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన మీరే ఒకరికొకరికి అర్థం కాకపోతే అని అడుగుతున్నాను. మీ మధ్య ప్రేమ లేదు, భయం లేదు, భక్తి లేదు, స్వామి పూజ లేదు, భార్య ప్రేమ లేదు. ఇవన్నీ ఎందుకు లేవో చెప్పినా, ఆయన ఏంటో నీకు అర్థం కాలేదు, నువ్వేంటో ఆయనకు అర్థం కాలేదు. ఒకరికొకరికి అర్థం కాలేనప్పుడు ఎక్కడ భయపడాలో, ఎక్కడ ప్రేమించాలో, ఎలా ఉండాలో మీకు ఎప్పటికి తెలియదు. మీ కాపురం బాగుపడదు. గుర్తుపెట్టుకోండి. దేవుడితో కూడా అంతే. ఆ దేవుడేంటో తెలియాలి. ఇది ఈయనకి నచ్చదా, ఇది ఈయనకి నచ్చుతుందా, ఇలా ఉంటే ఆయన ఇష్టపడ్డా, ఇలా ఉండాలా, ఇదా ఈయన వాక్యానుసారం కోరుకునేది. ఇవి నీకు అర్థం అవ్వాలిగా. ఇవి అర్థమైతేగా నీకు నైతికత అంటే ఏంటో అర్థం అవుద్ది. అందుకే జిమ్మీ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నాడు, జిమ్మీ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది, నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే పిచ్చి, కానీ ఆ దేవుడు అంటే నాకు భయం లేదు. భయం లేదన్న ఒక్క పదం తన జీవితాన్ని పాడు చేసిందా లేదు చెప్పండి. అంత పెద్ద స్పీకర్నే దేవుడు అంటే భయం లేని ఒక పదం తన లైఫ్ను పాడు చేసింది. తన జీవితం పూర్తిగా పాడైపోయింది. అందుకు అడుగుతున్నాను, దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుణ్ణి కోరుకోవడం వేరు, దేవుణ్ణి ఆరాధించడం వేరు, దేవునికి భయపడడం వేరు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల్ని యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, దాచబడిన ధనముని ఎతికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహించదు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానానికి భయానికి లింక్ ఉందంటున్నాడు లేదా సొలొమోను గారు? జ్ఞానానికి భయానికి లింక్ ఉందంటున్నాడు సొలొమోను గారు. ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, నా ఆజ్ఞ ఏంటో తెలుసుకో, జ్ఞానం ఏంటో చెవియొగ్గు, తెలివేంటిదో మొరపెట్టు, వాటి గూర్చి ఆలోచన కలిగి ఉండు, వెతుకు, ఎండిని ఎతికినట్లు ఎతుకు. అంటే చాలా ఇంట్రెస్ట్గా నువ్వు కనుగొనాలి. నీ ఇంట్లో విలువైన బంగారు వస్తువు పడిపోయింది అనుకో, ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతావో. జ్ఞానం ఎక్కడ దొరుకుద్దా అని సొసైటీలో కూడా ఎదగాలని గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్తామంటే ఈదికి 70 చర్చిలు ఉన్నాయి, అన్నీ చర్చిలే, కానీ జ్ఞానం చెప్పే చర్చికి వెళ్తున్నావా? మళ్ళీ ప్రశ్న, నీ లైఫ్లో ఎవరైనా బైబుల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తులు ఉంటే, ఇంగ్లీష్లో సామెత ఉంది, నీ లైఫ్లో బైబుల్ జ్ఞానం ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాడి ఇంటికట్ట గుమ్మాలు అరిగిపోయే వరకు తిరగాలంట. అర్థమైతే ధన్యత.
నీ లైఫ్లో బైబిల్ బాగా ఎరిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడు గుమ్మం అరిగిపోయే వరకు తిరగలట. వాడి జీవితంలో జ్ఞానం నేర్చుకునేంత వరకు నువ్వు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. అడుగుతున్నాను, నీ లైఫ్లో వాక్య జ్ఞానం ఎరిగే స్నేహితులు నీకున్నారా? గాలి వాళ్ళందరూ ఉన్నారా చెప్తున్నా? ఎవరున్నారు చెప్పండి? ఆవరాగాళ్ళు అందరూ రారా పోదాం, రే మీటింగ్ ఉందా, మీటింగ్ రోజు ఉంటారా పోదానట. ఈ బ్యాచ్ ఎక్కువ నీకు. నేను మీటింగ్లో కూర్చుంటే చెడగొడతారు. అదే తెలుగులో సామెత, కూసేగాడిది నువ్వు మేద్దామని వస్తావు, ఆడు కూసి రా అంటాడు, రా పోదామని. నేను అడుగుతున్నా, నీ ఫ్రెండ్ సర్కిల్ మార్చే. నీకు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఉంటే వాళ్ళతో స్నేహం కలుపు. వాడు వాక్య సంబంధమైన వ్యక్తి అడుగు, అరే ఇదేంట్రా వాక్యంలో ఉంది, అరే ఇదేంట్రా ఇలా ఉంది, అదేంట్రా సామెతలు ఎలా చెప్పాడు, ప్రసంగిలు ఎలా చెప్పాడు, మత్తేలు ఎలా చెప్పాడు. వాక్యం నేర్చుకో, 4 ముక్కలు నేర్చుకో. ఎందుకంటే ఈ దేవుని గురించి నేర్చుకోవాలి 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 నేర్చుకోవాలి. మళ్ళీ అడుగుతున్నాడు, ఈయన గురించి నేర్చుకుంటేనే భయం తెలుస్తుంది, ఈయన గురించి భయం తెలిస్తే నైతికత వస్తుంది. అంటే ఈయన భయం లేకపోతే విలువలు లేకపోతే బ్రతుక్కి అర్థం లేదు. ఈ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయన్నది పాయింట్ మీకు మొదటి నుంచి అర్థమైతే, సొసైటీలో కొంతమంది జ్ఞానులు ఉన్నారా లేదా? ఉన్నారు. నాకు కొన్ని ఫొటోస్ దొరకలేదు. ఓసో అనే వ్యక్తి ఉన్నాడు. రామ్ గోపాల్ వనం వీళ్ళందరూ ఈయన్నే ఫాలో అవుతారు. ఓసో అంటే ఈడో పెద్ద సో. 17th 18th 19th మనోడే ఎదవేసాలు వేస్తారని ఇండియా నుంచి తరిమెత్తే అమెరికాలో సెటిల్ అయ్యాడు. అదో పెద్ద స్టోరీ. ఎంత బాగా సామెతలు చెప్తాడంటే, ఒక కొటేషన్ రాస్తాడు, ఆఫీస్ ముందు ఒక కొటేషన్ రాస్తాడు, లివ్ యువర్ స్లిప్పర్స్ అండ్ మైండ్స్ అని రాస్తాడు. ఆడ ఆఫీస్ మీద ఉంటుంది అనమాట. అంటే మీరు గదిలోకి వచ్చే ముందు మీ చెప్పులు మీ మెదళ్ళు అక్కడ వదిలేసారండి అని. మీరు గదిలోకి వచ్చేటప్పుడు మీ స్లిప్పర్స్ అక్కడ వదిలేయండి, మీరు గదిలోకి వచ్చేటప్పుడు మీ మైండ్స్ అక్కడ వదిలేయండి. అంటే మీ మైండ్లు తేకండి. ఎక్కడి నుంచి నా మైండ్ మీ మీద పనిచేస్తుంది. ఏం చెప్తావారు అయ్యి అంటే, నీకు సిగరెట్ కాల్చాలో ఉందా, కాల్సే అంటాడు. అదొక మైండ్. నీకు పలానా తప్పు చేయాలందా, చేసే. ఎంత చేయాలనిపిస్తుందో చేసే, బోరు కొట్టే వరకు చేసే. కానీ ఓసోకి తెలియని ఫైనల్ ఈవెంట్ ఏంటో తెలుసా? సిగరెట్ కాల్చినోడు నచ్చినంత కాలుస్తాడు. ఆ తర్వాత తిత్తి కనబడుతుంది, ఊపిరితిత్తికి. ఆ తర్వాత నడుతున్నాడు ఎవడ దానికి పూసి. ఇటు యథవస్వామి చెప్పి సిగరెట్ కాల్చేయమంటాడు. ఇప్పుడు సిగరెట్లు కాల్చాక మొత్తం ఊపిరితిత్తులు పోతాయి. దానికి ఎవడు? నచ్చిన చీకటి పని చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగంటే సుఖవ్యాధి వచ్చిపోతావు.
మనకు ప్రేయర్ లేపు బైబిల్ స్టడీ అనుకుంటాం, కానీ దేవుడు నమ్ముకున్నామంటే మళ్ళీ చెప్తున్నాను, సొసైటీని ఫింగర్స్ మీద మాట్లాడే జ్ఞానం మనకు ఉండాలి. గుర్తుపెట్టు. నేను చెప్పగలను, నాకు దేవుళ్ళలోకి రాకముందు ఏం తెలియదు, నా సర్కిల్కి తెలుసు, కానీ మా రింగ్ అందరికీ తెలుసు, మా వాళ్ళందరి లైఫ్ నాకు స్టైల్ నాకు తెలుసు. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాతే చాలా పెద్ద పెద్ద విషయాలు మాకు అర్థమయ్యాయి. అంటే ఈ దేవుడిని నమ్ముకుంటే జ్ఞానం పెరగాలి తప్ప, చెప్పండి, జ్ఞానం తగ్గకూడదు. నా కుమారుడా జ్ఞానానికి మూలం నేనే, నా కుమారుడా జ్ఞానానికి మూలం నేనే, నా దగ్గరికి రా, అభ్యసించు, ఎతుకు, నన్ను ఎండిని ఎతుకున్నట్లు నా జ్ఞానమును ఎతుకు, దాచబడిన ధనాన్ని ఎతుకున్నట్లు ఎతుకు. ఇదే సామెతలో ఒక మాట అంటాడు, నీ సంపద యావత్తు ఇచ్చి జ్ఞానం కొనుక్కో. ఎంత ఖర్చు చేస్తావు ఖర్చు చేయని అడుగుతున్నాను. జ్ఞానం సంపాదించడానికి నాకు పుస్తకాలు ఎప్పుడైనా కొనవు నీ బతుకట్టి? జ్ఞానం సంపాదించడానికి ఇదిగో ఈ పుస్తకాలు నీకు లైఫ్లో ఎక్కువ నేను డబ్బులు ఖర్చు పెట్టింది పుస్తకాలకే ఖర్చు పెట్టానని ఎప్పుడైనా చెప్పగలవా? దేనికి ఖర్చు పెట్టావు చెప్పు నీ డబ్బులన్నీ? నీ ఇంట్లోకి వెళితే నీ బట్టలు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లోకి వెళితే నీ వస్తువులు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లోకి వెళితే చెత్త విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాను. అడుగుతున్నాను, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నీ ఇల్లంతా పుస్తకాల మయంగా ఎప్పుడన్నా డబ్బులు ఖర్చు పెట్టావా? ఈ సామెతలు జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రాస్తా అంటున్నాడు, ఎంత ఖర్చు చేస్తే ఖర్చు చేయి. దానికి దీటైన సమాధానం రెఫరెన్స్గా ప్రాక్టికల్గా కనబడతాడు అపోస్తలుడైన పౌలు. నా సంపద యావత్తు ఇచ్చి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నాను. ఎనుకున్నవన్నీ వదిలి పెంటతో సమానంగా ఎంచి ఏమి సాధించావయ్యా పౌలు? నీ గౌరవం పోయింది, నీ పేరు పోయింది, నీ మనీ పోయింది, నీ లైఫ్లో ఎనర్జీ పోయింది, అన్నీ పోయాయి. ఏం సాధించావంటే ఆయన అంటాడు, నేను క్రైస్తును సాధించాను, క్రీస్తును సంపాదించాను. క్రీస్తును సంపాదిస్తే ఏంటంటే జ్ఞానము సంపాదించాను. లైఫ్ అంటే ఏంటో నాకు అర్థమైంది, జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది, జీవితం యొక్క పరమార్థం ఏంటో నాకు అర్థమైంది. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి వెనక్కున్నవన్నీ మరిసి పెంటతో సమానంగా ఎంచి నావన్నీ ధారాదత్తం చేసేసాను క్రీస్తు పాదాల కన్నా. అందుకే మళ్ళీ అంటున్నాను, జ్ఞానము సంపాదించుకో, జ్ఞానము సంపాదించుకో. అందుకే నీకెవరైనా ఎలాంటి వ్యక్తులు జ్ఞాన సంబంధమైన వ్యక్తులు ఎవరైనా నీకు పరిచయం అయితే వాడు గొమ్మాలు అరిగిపోయే వరకు నాకు వాక్యం నేర్పించరా అన్నాడు. మనకు వాక్యం పరిచయమైన వ్యక్తులు మనకు పరిచయం అయితే ఆడితో వాక్యం తప్ప అని మాట్లాడతాం. ఆ సినిమా పోయిందంటగా అన్నాడు. అసలు ఈడితో ఆ సబ్జెక్ట్ మాట్లాడచ్చు నువ్వు? అది పోయిందంటగా, ఇది పోయింది అడుగుతున్నాను. వాక్యం మాట్లాడు. ఇంకా సామెతలు రాస్తే ఏమంటున్నాడు చూడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం, 23వ వచనం. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట. అందులో ఒక విచిత్రమైన వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఏంటి చెప్పండి? జ్ఞాన పరిశ్రమ. ఇండస్ట్రీ. జ్ఞాన పరిశ్రమ, ఇండస్ట్రీ అని అడుగుతున్నారు. జ్ఞాన పరిశ్రమ ఏంటండి? బుద్ధిహీనుడి కట, చదవండి, బుద్ధిహీనుడి కట చెడు పనులు చేయుట వాడికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట. అట్టిదే మీరు రోడ్డు మీద చూస్తున్నారు. ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ఈదులో నిలబడినప్పుడు కానీ, ఇలా టౌన్ ఏరియాకి వచ్చినప్పుడు కానీ మీరు సొసైటీని గమనిస్తున్నారా? ఆవారాగాళ్ళు ఎక్కువైపోయి ఎకిలి మాట్లాడుకుని గమనించారు మీరు? ఏసిన జోకే వేసి అడిగి నవ్వు రాదు, ఆ పక్కనోడికి నవ్వు రాదు, కానీ వాళ్ళకి నవ్వు రాపోయి నవ్వేస్తారు. చూసారా? అదో బ్యాచ్ అది. అలా గుంపులుగా తిరుగుతారు. ఈ మార్కెట్లో తిరుగుతుంటారు గుంపులుగా. అలా గుంపులు తిరిగి యారా నవ్వేదండి. ఎందుకు నవ్వుతున్నావు, ఏం జోకు? అంతలో నవ్వొచ్చేంత కార్యక్రమం ఏముందంటే ఆడెందుకు నవ్వుతాడో ఈడికి తెలదు, ఈడెందుకు నవ్వుతాడో ఆడికి తెలదు. వీళ్ళకి ఇలాంటి పనులు చేయడం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఆట. కొన్ని వీడియోస్ చూస్తున్నాం, అందరూ మార్కెట్లో బిజీగా ఉంటారు, వస్తువులు కొనుక్కుంటారు, అవి కొనుక్కుంటారు. ఈ మధ్య ఒక ఫోన్ పెట్టుకుని వచ్చి ఇలా నిలబడి ఏయ్ అందరూ ఏడు ఏమైందని చూస్తున్నారు. అదో రీలు నడుతున్నాను. ఇదేం పిచ్చిరా? ఆడెవడో ఉంటాడో ఆ మధ్యకాలంలో చూసారు లేదో, అందరూ బిజీగా ఉంటారు. ఈ షాప్కి పైన దూకాడు, ఎందుకంటే రీలు నడుతున్నాను. ఏం పనులు? అదొక ఆటాలకి.
నడుస్తుంటారు వాళ్ళిద్దరూ. ఈ మధ్య ఒక వీడియో చూశాను, వాళ్ళిద్దరు నడుస్తారు, టకటక కొట్టేసుకుని ఆడకాలు రీడ్ పట్టుకుని ఈడికాలు రాడు పట్టుకుని చెత్త కొట్టేసుకుంటున్నారు. ఈ లోపల కంగారు అయిపోయి కుర్రలు కొట్టుకుంటున్నారు ఏంటండి. వాళ్ళు ఎడదేస్తుంటే మళ్ళీ ఇద్దరు భుజాల మీద చేసుకుని రారా పోదాం అన్నారు. నేను అడుగుతాను, ఇదే మాటరా? హడావుడి చేయడం, జోకులు వేయడం, వేసిన మాటలే మళ్ళీ చెప్పడం, డబల్ మీనింగ్ మాట్లాడడం, ఎక్కిలి చేయడం, ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా దీన్ని ఎలా మాట్లాడుకుంటున్నారో తెలిసి ఇది ఒక ఆట. దీనికి ఆపోజిట్ లైన్ ఏంటో చెప్పనా? జ్ఞానం ఉంటాడట, ఇండస్ట్రీని ఫామ్ చేసినట్టు లైఫ్లోనట ఒక పరిశ్రమనే ఫామ్ చేస్తాడట. వాడి జ్ఞానాన్ని రోజుకి ఎదుగుతాడట. వాడు రోజుకి ఆడే మాట తీరు, వాడి నిర్ణయాలు చూస్తుంటే ఈడు ఆడేనా అనిపిస్తుందట. ఈడు చూస్తుండగా ఈ నిర్ణయాలు ఏంటి, ఈ మాటలేంటి, ఈ రోజుకి డెవలప్మెంట్ ఏంటి అన్నప్పుడు వాడిని చూస్తే అర్థమవుతుందట. ఒక పరిశ్రమ మాదిరి వాడు తయారవుతాడు. వాడు ఏం మాట్లాడినాడు మాటల్లో విజడం కొట్టొచ్చినట్టు కనబడుతుందట. ఎవరు ఇలా తయారయ్యేదంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎవర్రా ఇలా తయారయ్యేదంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు, జ్ఞానానికి మూలాన్ని ఎతికిన వారు, జ్ఞానం ఆయనని ఎతికిన వారు, దేవుడే జ్ఞానానికి మూలం, సోర్స్ అక్కడ ఉందని ఎవడైతే అనుకుంటాడో ఒక రోజు కడ పరిశ్రమలా మారిపోతాడట. వాడు చుట్టూ చాలా మంది జ్ఞానమును అభ్యసించేవారు తయారవుతారంట. నీ గోల్ అలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు అలా ఉండాలి. రోజుకి నీలో మెచ్యూరిటీ కనబడాలి, రోజుకి ఒక పరిపక్వత రావాలి. రోజుకి నేను చూస్తుంటే నేను చూసి నేర్చుకోవాలనిపించాలి, నిన్ను ఫాలో అయిపోవాలి. కొంతమంది నీలాగే మాట్లాడాలనిపించాలి, నీలాగే నడవాలనిపించాలి, నీలాగే నిర్ణయాలు తీసుకోవాలనిపించాలి, నీలాగే లైఫ్ని కట్టుకోవాలనిపించాలి, నీలాగే. ఎందుకంటే నువ్వు కదిలే జ్ఞానం అయిపోవాలి. నా కుమారుడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు తెలుసు? నువ్వు సొసైటీలో ఎలా ఉండాలంటే జ్ఞానము కదిలే జ్ఞానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నైతికత కావాలి. లోకంలో నైతికత లేదు, వాళ్ళకి విలువలు లేవు. నైతికత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అదే మొదటి అధ్యాయం రాస్తూ ఎవరినాడు చూడండి, 7వ వచనంలో మొదటి అధ్యాయం త్వరగా ముగిద్దాం. అదే సామెత గ్రంథం కిందికి రాస్తున్నాడు విలువలు చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, మూర్ఖుడు ఏం చేస్తాడట? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తాడట. ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు. అవును, వాళ్ళకున్న స్టైల్ అదే. వాళ్ళకి మంచి చెప్తే నచ్చదు. వాళ్ళు అంటారు, ప్రార్థనలు అంటారు ఏంటి, బైబిల్ అంటారు ఏంటి, అంతా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ టైంలో మనకేంటారు ఈ భక్తి భయం ఇలాంటివి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం అన్నా ఉపదేశం అన్నా వాళ్ళ బుర్రకి ఎక్కదు. వాళ్ళకేంటి చెప్పిన రిలీజ్ సినిమాలకి వెళ్ళిపోవడం జ్ఞానం. వాళ్ళకి జ్ఞానం ఏంటి చెప్పిన, ఇలాంటి సాయంకాలం ముందు ఇలాంటి అడావుడి ఇవి ఉంటాయి కదా, అడావుడు ఏడు జరుగుతాయి సాయంకాలం టైంలో. ఏదో ఒక ఫెస్టివల్, ఏదో అడావుడి ఈవెంట్స్ జరుగుతాయి. అలా టైంలో రంగురంగులు బట్టలు వేసుకుని ఆలపుజాలు ఏలపుజాలు తాక్కుంటూ తిరుగుతూ అదొక లైఫ్, అదొక జ్ఞానం, అదొక రాయల్ లైఫ్. అలానే ఫీల్ అవుతారు. అదిగో నా ఎంక చూస్తుంది, అదొక స్టైలు. ఇదిగో నా ఎంక చూస్తుంది, ఇదొక స్టైలు. ఆ రంగులు పొంగులు ఇదొక స్టైల్. లైఫ్లో అలా మాట్లాడుకుంటూ అడుగుతున్నాడు, ఇదొక స్టైల్. వాళ్ళకి వాక్యము, ఉపదేశము, ప్రార్థన అదంతా బోరింగ్ సబ్జెక్ట్ నడుతున్నాను. వాళ్ళని కూర్చోబెట్టిన ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టిన వాళ్ళకి నిప్పుల మీద కూర్చొని ఉంటుంది, ఉండలేరు. ఎప్పుడు ముగించేస్తాడా ఈ జేమ్స్ గడ అని చూస్తారు తెలుసా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇంకా వదలలేట్లు ఎగితే సిగ్గేసి కూర్చుని ఉంటారు చాలామంది, నాకు తెలిసి ఇక్కడ. ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే దేవుని మహిమ. జ్ఞానం అభ్యసించేవాడు కోరుకుంటాడు, గంటల వాడు లైఫ్ని గురించి వింటాడు. కానీ మూర్ఖుడు, వాడికి ఇలాంటి సబ్జెక్ట్ వాడికి నచ్చదు, బోరింగ్ సబ్జెక్ట్. వాడికి 3-4 గంటలు సినిమా అయినా చూడాలనిపిస్తుంది, కానీ వాడికి 1 గంట మాత్రం వాక్యం చెప్పండి వినాలనిపిస్తుంది. వాడు తిరస్కరిస్తాడట. ఎథిక్స్ మాట్లాడుతున్నారు కింద చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నట్టు తెలివికి మూలము. ఆ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే 9వ వచనంలో, అవి నీ తలకి సొగసైన మాలిక, నీ కంఠమునకు హారములో ఉన్నాయి. ఎప్పుడు 8వ వచనంలో, నా కుమారుడా నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి తండ్రి ఉపదేశాల బోధన త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి. ఇప్పుడు బాగా వినండి, నేను ప్రశ్న అర్థం చెప్పండి. ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరిని అడుగుతుందని చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతాను, మోమాటం లేకుండా చెప్పండి. మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా, మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామా చెప్పండి. ఫుల్ మెసేజ్ చెప్పండి.
ఫ్రెండ్స్ మాటే వింటాం. పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది? నస. నాకు తెలుసు, ఆపు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తున్న నడుతున్నాను. మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు, మనం అనుకుంటామండి నాకు పొగరలేదు, మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదనుకుంటాం. కానీ బైబుల్ సామెత అంటుందండి, గుర్తుపెట్టుకోండి, మనం మూర్ఖులు. ఎందుకు చెప్పనా? మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదిరిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా చెప్పు. మీ అమ్మ చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు, మీ అయ్య చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్టినావంటే నిన్ను మూర్ఖుడు అనాలా, నీతిమంతుడు అనాలా? నిన్ను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాల మాటలుంటావు, ఆ గాలోల మాటలుంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలుంటావు, నీ పేరెంట్స్ మాటలుంటావా? వాళ్ళంటే మనకు లోకువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోకువో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా. మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా. మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువో చెప్పనా? నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా. వాళ్ళ మాటను బుర్రకెందుకు ఎత్తికెక్కించుకో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే. గుర్తుపెట్టు. నా కుమారుడా, బైబిల్ వరకు చెప్పలేదు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి అని లేదు. పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకున్నా చదువుకుపోయినా, నీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి. దీన్నే బైబిల్ ఏమని తెలుసా? ఎథిక్స్ అన్నది. ఎథిక్స్ విలువలు ఇవి, మోరల్స్ ఇవి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకపోతే అడుగుతున్నాను, మీ తల్లిదండ్రుల మాట వినకపోతే, అరే ఇంత చేసిన వాళ్ళ మాటను వినకపోతే నీ లైఫ్లో నీకు ఎథిక్స్ ఉన్నాయా? చెబుతారు 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 చెబుతారు. నేను చూసిన కొన్ని కేసులు చెప్తున్నాను. చెబుతారు చెబుతారు చెబుతారు. ఒకరోజు చెప్పడానికి వాళ్ళు ఉండరు, వయసు అయిపోయి వెళ్ళిపోతారు. ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తావు. కూడా తిరిగి వెనక తిరిగి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా ఉండు, ఎలా ఉండని నెత్తి నోరు కొట్టుకుని ఒక గొంతు అరిస్తుంది వెనకాల. ఇలా ఉండు, అలా ఉండని ఎన్నోసార్లు చెప్తూ తిరుగుతాయే కొన్ని గొంతులు. అమ్మ నాన్న ఇంట్లో బంధువులు అలా వద్దు అలా వద్దని. ఒక కాలం అయ్యాక, ఒక వయసు అయ్యాక వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పింది వెనక ఈ స్నేహితులు చెప్పిన మాట విని జీవితంలో నష్టాలు తెచ్చుకుని కుంపడి తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్న తర్వాత జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియక అటుపోక ఇటుపోక ఇరుక్కుపోయి జీవితాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడు ఏడుస్తూ ఒంటరిగా చీకట్లోకి వచ్చింది. మా అమ్మ ఉంటే బాగున్నాం, మా నాన్న ఉంటే బాగున్నాం, మా పెదనాన్న ఉంటే బాగున్నాం, మామయ్య ఉంటే బాగున్నా. ఆ రోజు ఏడుస్తూ గుర్తుపెట్టుకో. అందుకే సామెతలు అంటుంది, మై డియర్ ఫ్రెండ్స్, మై సన్, మీ పేరెంట్స్ మాట వినండి. వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి ఏమీ లేకపోయినా, వాళ్ళు ఏమీ లేకపోయినా వాళ్ళకి నో చెప్పకండి. నీకు నచ్చకపోయినా నో చెప్పకండి. చేస్తాను డాడీ, చేస్తాను మమ్మీ, చేస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పేది అది ఉపయోగకరమైనది కాకపోతే ఎదిరించకండి. అర్థమయ్యేలా చెప్పండి. దీనివల్ల ఇలా టైం వేస్ట్ అవుద్ది, దీనివల్ల ఇలా మనీ వేస్ట్ అవుద్ది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీ మాటను వాళ్ళకన్నా బాగా ప్రపంచంలో ఎవడన్నా అర్థం చేసుకోగలడా? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇసుక్కోకండి, వాళ్ళ మీద కసురుకోకండి. అందుకే సామెతలు అంటుంది, లైఫ్లో ఎవడ సక్సెస్ అవుతాడు, జీవితంలో ఎవడ ఎత్తుకెదుగుతాడు, జీవితంలో యెహోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది, పేరెంట్స్ని హానర్ చేసిన వాడిని. పేరెంట్స్ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడంట.
నేను పొగరబోతుని కాదండి, నేను తిరిగిపోతుని కాదండి, నేను మాట విన్నవాడిని కాదని అంటున్నావంటే నడుతున్నావు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పొగరబోతువో కాదు ఎక్కడ తెలిసిపోతుంది చెప్పనా? మీ అమ్మ నాన్న మాట విన్నప్పుడు నువ్వు పొగరబోతువు కాదు. మీ అమ్మ నాన్న మాట వినకపోతే చెప్పండి నువ్వు పొగరబోతువి, మూర్ఖుడివి. మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు, మూర్ఖులు బోధన తిరస్కరిస్తారు, మూర్ఖులు త్రోసివేస్తారు. ఇప్పుడు అడుగుతాను, ఈ మూర్ఖుల లిస్టులోకి ఎవరు వస్తారు చెప్పండి? ఎవడో సిగరెట్లు కాల్చివాడు, గంజా కాల్చివాడు అనుకోకండి, వాళ్ళు ఎవరో చెప్తా. దీనికి దానికి లింక్ చేయండి. పేరెంట్స్ని ఎదిరించే వాళ్ళే, తల్లిదండ్రులు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే ఈ మూర్ఖులు అనగానే ఎవరో బయట తిరిగే వాళ్ళు అనుకోకండి. పేరెంట్స్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే. 9వ వచనంలో ఒక మంచి మాట రాశాడు, నీ కంఠమునకు హారములై ఉన్నవి. పేరెంట్స్ని గౌరవిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సొసైటీలో మెళ్ళో ఈ మధ్య వచ్చింది కదా, ఈ డైమండ్ నెక్లెస్లు వేసుకుని తిరిగితే ఎంతగా మన ఇంకా అట్రాక్షన్గా మనం చూస్తారో మెడలు వేసుకొని. పేరెంట్స్ని గౌరవించేవాడిని కూడా సొసైటీ అలాగే చూస్తుందట. మీకు అర్థమైతే ధన్యత అండి. అదండి, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూస్తాడు, బాగా గౌరవిస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న కోసం లైఫ్ పనంగా పెడేస్తాడు. ఆ అబ్బాయి అక్కడ ఉంటాడండి అని చెప్తారు. మన కోసం అలా చెప్పరు. అదే అత్తమాల వాళ్ళ నాన్న బూతులు తిడతాడు, ఎదవా ఆ ఎదవా అక్కడ ఉంటాడు, ఆవిడ ఎడతాడు. అదే మొన్న వాళ్ళ అమ్మ ఏదో సరైన కూర ఉండలేదని కంచం బయటకి ఇస్తాడుగా అండి, ఆ పంది ఎదవదిగా అక్కడ ఉంటాడు. మనల్ని ఎలా గుర్తుపడుతున్నారు కానీ బైబిల్ చెప్తుంది చూడండి, నిన్ను నక్లీస్ మాదిరి గుర్తుపట్టాలట, ఒక హారం పెట్టుకున్నట్టారే. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాడండి వాడు. ఎదుటోళ్ళని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ కోసం వాడు తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయండి. సామెతలు మురిసిపోయి రాస్తున్నాడు, సామెతల్లో జ్ఞాని మురిసిపోతున్నాడు. మీ అమ్మ నాన్నని గౌరవించు. తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి. తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి. తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి. గొప్ప అనుకుంటున్నారు, నడుతాను కొట్టుకుపోతారు. మళ్ళీ చెప్తాను, గొప్ప అనుకుంటున్నారు, కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. మీ పేరెంట్స్ మీదకి నోరు రేగినా, మీ పేరెంట్స్ మీదకి చేయలేగినా, మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచనలు లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి, రివర్స్ అవుద్ది, జీరో అవుద్ది, నాశనం అయిపోద్ది. సామెత చెప్తుంది ఎథిక్స్, నైతికత ఉండాలి. ఏంటన్నా నైతికత అంటే నీ పేరెంట్స్ని గౌరవించు. తల్లిని బూతులు తిట్టేవాడు వర్దెలడు, తండ్రి మీదకి కాలు ఎత్తేవాడు వర్దెలడు. బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి, మూర్ఖుడు. అమ్ముని ఎదిరించేవాడిని జ్ఞానులు, బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి, మూర్ఖులు. పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడేవారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు బైబిల్. ఏమన్నా తెలుసా? మూర్ఖులు. జ్ఞానానికి మొట్టమొదటి అడుగు, మరి చెప్తున్నాను, జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మీ అమ్మ నాన్నని గౌరవించడమే తొలి అడుగు. అని గౌరవించంతే. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటుంది. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటూ వస్తుంది. ఈ జ్ఞానం యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటే వీళ్ళని ఏదన్నా అంటే రెస్పాండింగ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? అక్కడ వస్తుందన్న భయం నాకు ఉన్నప్పుడు నేను ఎవరిని గౌరవిస్తాను? నా కళ్ళ మీద ఉన్నప్పుడు చెప్పండి. విలువలు నాకు పెరుగుతాయి, నా తల్లిదండ్రులు గౌరవించాలని విలువలు అంటే ఆయన ఎడల భయం నా తల్లిదండ్రులకి నాకు మధ్య ప్రేమ బంధాన్ని బలపరుస్తుందా లేదా? అందుకే యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నేను త్వరగా ముగిస్తాను. యెహోవా యందలి భయభక్తులు లేకపోతే ఇంకా ఏం జరుగుతుందంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు ఎందాకేదో చూసా మర్చిపోయాం. ఒక యంగ్ ఐఏఎస్ క్షమించండి, చాలా కాలం క్రితం నితీష్ కఠారి ఒక యంగ్ ఐఏఎస్, చిన్న వయసులోనే గ్రూప్స్ కొట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయిన రేంజ్ అయింది. ఆయన పాస్ అయ్యి ఆయన అధికారంలో కూర్చున్న తర్వాత పొంకాల పేజీలు రాశారు. గొప్ప చిన్న వయసులోనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన మన భారతీయ యువకుడు గొప్పగా రాశారు. ఓ రోజు ఆయనకు పెళ్లి చేశారు. అనతి కాలంలోనే నెలలు దాటకుండా ఆ యంగ్ ఐఏఎస్ ఏం చేశాడు? తన భార్యని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి చంపేశాడు. మళ్ళీ అదే పేపర్లో రాశారు. ఏ యంగ్ ఐఏఎస్ కోసం అయితే ఈ పేపర్ గొప్పగా రాసిందో మళ్ళీ అదే ఐఏఎస్ ఆఫీసర్ కొరకు గొప్పగా రాకుండా తిరగేసి రాసింది
తన భార్యని టార్చర్ పెట్టి మాంసం ఊరిపోయేలాగా చిత్రవద గురి చేసి చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఐఏఎస్ ఆఫీసర్కి జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఉంది. ఆయనకి బుక్ నాలెడ్జ్ ఉందంటారా లేదంటారా? ఉంది. ఆయనకి సొసైటీలో లా అండ్ ఆర్డర్ తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి రాజ్యాంగం తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి ఎవ్రీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా? ఉంది. ఆయన అన్ని సబ్జెక్టుని డీల్ చేయగలడా చేయలేడు? చేయగలడు. అరే ఎంత జ్ఞానం ఉన్నవాడు, మానవత్వం ఏమైందని తన భార్యను అలా చంపేశాడ్రా? ఇంత జ్ఞానవంతుడు ఇలాంటి పని ఎలా చేశాడ్రా అన్న ప్రశ్న మీకు అర్థమైతే, ఆయనకి జ్ఞానం ఉంది, ఆయనకి సమాజం పట్ల స్పృహ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞానం ఉన్న ఆయనకి చెప్పండి, యెహోవా ఎడల భయభక్తులు లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం బతకలేం. లా అండ్ ఆర్డర్ తెలిసినంత మాత్రాన మనం బతకలేం. రాజ్యాంగం తెలిసినంత మాత్రాన మనం బతకలేం. సొసైటీ మీద ప్రతి సబ్జెక్ట్ మీద మనకు అవగాహన ఉన్నంత మాత్రాన మనం బతకలేం. ఈ గూగుల్ మ్యాప్లు ఇవన్నిటి మీద మనకు అవగాహన ఉన్నా బతకలేం. మన బతకాలంటే సూత్రం ఒకటే. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, జూనియర్ అయినా, సీనియర్ ఎంప్లాయ్ అయినా, ఎవడైనా సీనియర్ సిటిజన్ అయినా, నువ్వైనా నేనైనా బ్రతికి బట్టగట్టాలంటే జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానానికి మూలమైన చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కావాలి. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి ఆ భయభక్తులు లేవు కనుకే చెప్పండి భార్యను చిత్రవద గురించి చంపేశారు. ఎన్ఆర్ఐ సంబంధాలు ఇంక ఇండియాలో సంబంధాలు నచ్చలేదు కొంతమందికి. ఎన్ఆర్ఐ సంబంధించిన ఎన్ఆర్ఐని ఇలా పంపలేదు, ఎన్ఆర్ఐ మళ్ళీ ఇంటికి పంపించేద్దరా లేదా? ఏమైంది రే, మీరు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మాట్లాడతారు కదరా, మీకు ఫారిన్ కరెన్సీ తెలుసు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ తెలుసు, మీ పెట్టుబడులు ఎక్కడే కదా అక్కడ కూడా ఉన్నాయి, ఇంత తెలుసు మీరు నీ భార్యను అంత చిత్రవత గురి చేస్తున్నావు ఏంటంటే, వాడికి జ్ఞానం ఉంది, లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉంది, వాడికి విదేశీ పర్యటన పట్ల, జర్నీ పట్ల వాడికి జ్ఞానం ఉంది. కానీ వాడికి మానవత్వం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు. మీరు ఎక్కడ తిప్పి కొట్టండి సామెతలంతా, మీరు ఎక్కడ తిప్పి రాయండి సామెతలంతా, మీరు ఎక్కడైనా సొలొమోను కదపండి. సొలొమోను పిండి తీసిన సారంలో ఒక మాట, ఆయన ఎల్ల భయభక్తులు లేకపోతే జ్ఞానం ఏంటో తెలియదు. ఆ జ్ఞానం ఏంటో తెలియకపోతే ఎథిక్స్ ఏంటో మనకి ఎప్పటికే చెప్పండి అర్థం కావు. అందుకే కిందికి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు 20 వచనం నుండి. అదే మొదటి అధ్యాయం 20 వచనం నుండి ముగిద్దాం. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పట్టణముల్లోను ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయ ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. 3 కేటగిరీలు చెప్పాడు సొసైటీలో. ఏంటి ఆ 3 కేటగిరీలు ఏంటి చెప్తున్నారు చూడండి. 1 జ్ఞానం లేనోళ్ళు, 2 అపహాసకులు, 3 చెప్పండి బుద్ధిహీనులు. ఈ ముగ్గురు గురించి చెప్తాను చూడండి. ఒకటంట చెప్పండి జ్ఞానం లేనివారు, అంటే కామన్ పీపుల్స్, అంటే వీళ్ళు ఏమి నేర్చుకోరు, అలా అని నేర్పిస్తే నేర్చుకోరు. మాకెందుకండి అంటారు. మరి మీకే నేర్పిస్తున్నా మీకు ఏం తెలుదంటే మాకు అర్థమవుతుందండి అంటారు. అంటే ఓ పట్టణాలు ఏమి నేర్చుకోరు, అలా నేను ఏమైనా మోసపోతే మాకు తెలియక మోసపోయామంటారు. అంటే వీళ్ళు కామన్గా ఆ పూటకు తిన్నామా, ఆ పూటకు నిద్రపోయామా, ఆ పూటకు లేసామా, అంతే లైఫ్. ఇలా కామన్గా బతికేసి ఒక సొసైటీలో ఉండే ఒక బ్యాచ్ అన్నమాట. రెండోది ఎవరట, ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది, అపహాసకులు అంటే ట్రోలింగ్స్ ఎక్కువైపోయి మధ్య చూసారా, ట్రోల్స్ సోషల్ మీడియాలో. మీరు చూసారు లేదో, సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, భార్య భర్త దిగి మీ సొంత ఐడీల్లో మీకు సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్స్లో మీ బుక్లో మీ ఫోటో పెట్టుకుంటే అపహాసకుల కింద ఏమని రాస్తారు చెప్పండి. ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ ఫ్యామిలీ పిక్ని వాళ్ళ సొసైటీలో ఆ సోషల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఆ ఫోటో పెట్టుకుంటే కింద ఒకటి రాశాడు, ఏమని చెప్పిన, నీకు ఆడేలా నచ్చాడే అని రాశాడు. ఆ తర్వాత ఆడి కామెంట్కి ఇంకో 4 కుక్కలు తయారయ్యి, ఆ కుక్కలకు ఇంకో 4 కుక్కలు తయారయ్యి, ఈ కుక్కలన్నీ కలిసి వాళ్ళని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇలా ట్రోల్స్ గురైపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన లేరండి. ఆ మధ్య అమ్మాయిని ఎవరినో ఊరేగించేశారు, దానిలో రాజకీయం ఇన్వాల్వ్ అయింది. అందులో నిజం ఎంత అబద్ధమో మనకు తెలియదు, కానీ మన కళ్ళతో చూసింది మనకు తెలుసు అదేంటో చేసి మొత్తం మీద ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేస్తే
ఆమె మానసిక రుగ్మతకు గురై చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందా లేదు? ఈరోజు ట్రోల్స్ వాళ్ళు చనిపోతున్న వాళ్ళు లేరు. నీ ఫోటోని మార్చి, నీ బాడీని మార్చి, నీ బాడీ సేవింగ్ చేసి రకరకాల మాటలు మాట్లాడి ఒకటేంటి రెండేంటి అపహాసకులు, ట్రోల్స్ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈరోజు ఎక్కడ చూడండి ట్రెండింగ్ 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 ట్రోల్స్ ఏంటి చెప్పిన, ఒకరిని ఎటకారం చేస్తే ఆ ఎటకారానికి ఇంకో 4 ఎటకారం కుక్కలు కలిస్తే అదొక ట్రోలింగ్. వీళ్ళనే ఇక్కడ అన్నాడు అపహాస్యకులు. రంగు కోసం మాట్లాడతారు, జుట్టు కోసం మాట్లాడతారు, పాదాల కోసం మాట్లాడతారు, డ్రెస్ కోసం మాట్లాడతారు, అన్నిటి కోసం మాట్లాడతారు. వాడి వాడి మీద జోకులు వేస్తుంటే ఒక వ్యక్తి కోసం నలుగురు కలిసి సొసైటీలో దాని మీద నవ్వుకుంటారు. నా ఫ్రెండ్ పేరు వద్దులేండి, మళ్ళీ అది పాలిటిక్స్ ఎంట్రీ అవుద్ది. వాడి మీద లేనిపోని అన్ని ఊరేగించి లేనిపోనివన్నీ మాట్లాడుకుంటే రకరకాల వ్యసనాలు అలవాటే ఇలాగే మొత్తం మీద ఆడు ఒకప్పుడు అందరినీ ట్రోల్ చేశాడు. టైం వచ్చినప్పుడు ఆడిని ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అపహాస్యకులు ఈ సొసైటీలో చెప్తున్నాడు. జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, అపహాస్యకులు ఉన్నారు, కింద చెప్తున్నాడు బుద్ధిహీనులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, వీళ్ళ జ్ఞానాన్ని అసహించుకుంటారట. ప్రార్థన చేసుకుందా అంటారంట, వాక్యం ఉందారట, అది కదరా ఈరోజు ప్రేయర్ ఉందనే ప్రేయర్ అంట వీడరా. వీళ్ళకి నచ్చదట. ఆ టైప్ మనుషులు ఉన్నారట. వీళ్ళందరూ గురించి మాట్లాడుతూ బైబిల్ అంది, ఇలాంటి వారి మధ్య నువ్వు బతుకుతున్న నా కుమారుడా, వీళ్ళందరిలో నువ్వు చేరకుండా ఉండాలి అంటే నా గద్దింపుకి చెవియొగ్గు. నీ జీవితంలో ఇదిగో నా ఆశీర్వాద కార్యాలన్నీ నీకు జరగాలి అంటే నా గద్దింపుకి చెవియొగ్గు. నేను ముగిస్తున్నాను. ఈ సామెతలందరూ రాసింది ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? సొలొమోను గారు. ఎన్ని సామెతలు రాసిన సొలొమోను గారు చివరికి ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యాడు అన్నంత డౌట్ అయ్యాడు. ఆయన పరలోకం వెళ్ళాడా, పరదేశంలో ఉన్నాడా, లేకపోతే ఇంకొక దిక్కున్నాడని సాహసం చేసే స్టేట్మెంట్లు మనం ఇవ్వలేం, కానీ ఏమయ్యాడన్నది డౌట్. ఎవరో సొలొమోను గారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, బాగా వినాలి, సొలొమోను ముందు ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, సొలొమోను తర్వాత ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, ముందు కానీ వెనక కానీ సొలొమోను అంత జ్ఞానం ఉన్నవాడు ఎప్పటికీ లేడంట. అంత గొప్ప బిరుదు ఎవరు చెప్పండి? సొలొమోను. అలాంటి వ్యక్తికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంట? ఆ వ్యక్తి ఎవరికి ప్రేయర్ చేశాడు చెప్పండి? దేవుడు ప్రార్థించాడు. ఇప్పుడు ప్రశ్న, అంత జ్ఞానం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యని ఎలా చంపాడన్నది నీకు అర్థమైతే, ఎంత జ్ఞానం ఉన్న సొలొమోను గారు చివరికి ఇలాంటి పనులు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట. ఈ మాట అర్థమైపోతుంది వాడికి. సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట, ఆ జ్ఞానాన్ని అభ్యసించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడంట. అక్కడ దెబ్బ కొట్టింది. సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి సామెతలు తెలుసు, సొలొమోనుకి సాంగ్స్ తెలుసు, సొలొమోనుకి పరమగీతాలు తెలుసు, సొలొమోనుకి భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నవన్నీ తెలుసు. సొలొమోను గారికి అంత జ్ఞానం ఉంది. కానీ సొలొమోను గారి గురించి రాస్తూ ఇలా అంటున్నాడు, ఇంత గొప్ప జ్ఞాని సొలొమోనుకి, ఇంత తెలిసిన ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం తెలియదండి. ఎంత పెద్ద మాట అండి అది. ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం లేదంట ఆయనకి. అందుకే ఎవరో ఆడవాళ్ళు వచ్చి 4 మాటలు చెబితే వాళ్ళ మాటలేని విగ్రహారతి కూడా అయిపోయాడట, ధన వ్యామోహంలో పడిపోయాడట, పొత్తు వ్యాపారాలు పొత్తు రాజకీయాలు పెట్టుకున్నాడట, చివరికి వ్యభిచార కోపంలో దిగిపోయాడట. ఇంత జ్ఞాని ఇలాంటి పొరపాటు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానం ఉంటే సరిపోదు చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నాకు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో తెలిసి అంటే తెలిస్తే ఎవరికి కావాలి? తెలిసింది పాటించడం కావాలి. నాకు మత్తయి సువార్తలో ఏముందో నాకు తెలుసండి, నన్ను పిలవకండి చచ్చికన్నాడు ఒకడు. నీకు మత్తయి సువార్తలో ఏముందో తెలుసని ఇటు బ్యాంతి తాగెత్తాడు, బ్యాంతి సభలో కూర్చుని. చూసారు లేదా వీడియో? సామెతలో సొలొమోను ఏమన్నా తెలుసా? నాకు తెలుసు అంటున్నాడు, 90 వేసేసి. అరే వీడికి అన్నీ తెలుసు అడుగుతాడు, వీడికి అన్నీ తెలుసు, మత్తయి తెలుసు, సామెతలు తెలుసు, ప్రసంగి తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు, అన్నీ తెలిసిన వీడికి అరే ఎంత జ్ఞానం తెలిసిన వీడు జ్ఞానమే తెలుసు చెప్పండి, భయం తెలియదు. భయం నడుతున్నాను, భయం నరకానికి పోతామని కాదు, భయం దేవుడు ఏదో అగ్నిలో వేసేస్తాడని కాదు, భయము మనం ఏదో అయిపోతామని కాదు, భయం
మనల్ని బాగు చేస్తుందని భయపడాలి. భయం దేవుడు మనల్ని నిలబెట్టే భయం ఒకటి ఉంటే ఆ భయం మనల్ని బాగు చేసి జీవితానికి ఒక అర్థం ఇస్తుందని భయపడాలి. అంటే మనల్ని దేవుడు ఏదో చేస్తాడని భయం కాదండి. మనం భయపడకపోతే మనకు బతకడం చేత కాదని భయపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు భయపడాలి. సొలొమోను గారు ఆయన భయపడటం మానేశాడు. వీళ్ళ తండ్రి ఎవరు చెప్పండి? ముగిస్తాను. ఈయన తండ్రి ఎవరు చెప్పండి? దావీదు గారు. నడుతున్నాను. సొలొమోను గారికి ఉన్నంత జ్ఞానం దావీదు గారికి ఉందండి. సొలొమోను గారి లెక్కలు దావీదు గారికి వచ్చా? సొలొమోను గారు లాంటి కన్స్ట్రక్షన్స్ దావీదు గారు చేయగలరా? సొలొమోను గారు లాంటి ఈ ఏవైతే పాలిటిక్స్, ఈ పొలిటికల్ సైన్స్లో ఈ పొత్తు బిజినెస్ ఆయన చేయగలడా? సొలొమోను గారు లాంటి ఈ విదేశీ వ్యాపారాల్లో ఈ సంబంధాలు పెట్టుకోగలడా ఆయన? సొలొమోను కన్నంత జ్ఞానం లేదు, సొలొమోను గారికి ఉన్నంత వ్యాపారం లేదు, సొలొమోను గారికి ఉన్నంత బంగారం లేదు దావీదు గారికి. కానీ గమనించండి, సొలొమోను గారికి ఉన్నంత జ్ఞానము వ్యాపారం దావీదు గారికి లేకపోయినా దావీదు గారికి దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? నా ఉద్దేశానుసారుడైన మనసు. ఆయనలో ఉన్నదేంటి, ఈయనలో లేనిదేంటి, ఈయనలో లేనిదేంటి, ఆయనలో ఉన్నదేంటి, ఆయనలో లేనిదేంటి, ఈయనలో ఉన్నదేంటి? యెహోవా యందలి భయభక్తులు కదా, యెహోవా యందలి భయభక్తులు. దావీదు గారు చూడండి, దావీదు గారికి దేవుడు అంటే భయం. నన్ను విడిచిపోవద్దని పట్టుకుని ఏడ్చాడు, నన్ను కడిగని పట్టుకుని ఏడ్చాడు, నీ రక్షణ భాగ్యం దూరం చేయొద్దని ఏడ్చాడు. దేవా నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు ప్రభువా అని ఏడ్చాడు. నీ ఆత్మను దూరం చేయొద్దు ప్రభువా, రక్షణ ఆనందాన్ని తీయొద్దని ప్రభువా అని ఏడ్చాడు. ఈయనకున్న భయము, ఈయనకున్న ఏడుపు ఎవరికి లేదు చెప్పండి? సొలొమోనుకి లేదు. అందుకే చూడండి, చిన్నవాడైన దావీదు, జ్ఞానంలో తక్కువవాడైన దావీదు నచ్చాడు, కానీ జ్ఞానంలో ఎక్కువవాడైన చెప్పండి సొలొమోను దేవునికి చెప్పండి డౌట్ఫుల్గా ఉండిపోయాడు. నేను ముగిస్తున్నాను, ఒట్టే చెబుతున్నాను, నిజంగా ముగిస్తాను. ఈ సామెతల్లో ఉన్నవన్నీ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. త్వరగా ఇందాక స్టార్టింగ్లో చదివాగా ఆ కొటేషన్స్ నేను పదాలు చదువుతాను, మీరు జస్ట్ కోట్ చేయండి. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు, అందులో కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. జ్ఞానము, ఉపదేశము, వివేకము, సల్లాపములు. సల్లాపములు అంటే కార్యాలు, ఉల్లాసము, సల్లాసం అంటారు సరే, ఇవన్నీ కార్యక్రమాలు కూర్చోన్నమాట. సల్లాసములు, ఇంకా నీతి, న్యాయము, యథార్థత, బుద్ధి, కుశలత, ఇంకా వివేచన, పైన జ్ఞానము, కింది పాండిత్యము, ఇంకా నీతి సూత్రాలు. ఇంకా మాట్లాడుతున్నాడు వివేకం కలిగిన మనస్సు. ఇవన్నీ పాటిస్తేనట లోకమట బాగానండి. ఈ సామెతల్లో చెప్పిన ఈ విలువలు పాటిస్తే ఎలా ఉంటాడయ్యా అని మీరు లోకాన్ని అడిగితే, లోకం ముక్కు మీద వేలేసుకునేలా ఉంటాడట మనిషి. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు ఉన్నావా? లేవు. నువ్వు నా లేను. కానీ ఈ భూమి మీద ఈ సామెత గ్రంథంలో ఉన్న ఈ సూత్రాలన్నీ బుద్ధి, కుశలత, జ్ఞానము, పాండిత్యము, యథార్థత, వివేకము, సల్లాసము, నీతి, న్యాయము, ఇవన్నీ పాటించిన ఒక వ్యక్తి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతకాడంట. ఇవన్నీ పాటించిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఇవన్నీ పాటించిన వ్యక్తి ఎలా ఉంటాడు? అదిగో నజరేయుడైన యేసు అలా ఉంటాడు. మీరు ఆయన్ని చూడండి. మీరు ఎప్పుడైనా ఆయనకి బుద్ధి కొంచెం తక్కువ ఉందని ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడగలమా? ఆయన ఎప్పుడైనా కంగారు పడి ఈ మాట అనేసాడు, అందుకే యేసు ప్రభు వారు సారీ చెప్పాడని ఎప్పుడైనా మన బైబిల్లో చదువుతామా? బయట చదువుతామా? యేసు ప్రభు వారు అనవసరంగా ఈ టైంలో కోపపడ్డాడండి అనే పాయింట్ ఆయన లైఫ్లో ఉందా? యేసుక్రీస్తు వారు ఎందుకో సారీ చెప్పాడండి, ఆయనకి సోమర్తనం ఎక్కువండి అని ఎక్కడైనా చదువుతామా? యేసుక్రీస్తు వారిలో భాగమేనండి. సామెతల్లో చెప్పిన సోమర్తనం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన అనవసరమైన కోపం ఆయనలో ఉందా? సామెతల్లో చెప్పిన బుద్ధి లేని తనం ఆయనకు ఉందా? మూర్ఖత్వం ఆయనకు ఉందా? సామెతల్లో ఏ విలువలైతే ఉండాలనుకున్నాడో ఆ విలువలన్నీ ఎవరిలో కనబడతాయి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అందుకే చూడండి, సామెతల గ్రంథాన్ని సారాన్ని బయటకు తీస్తే, ఆ జ్ఞానానికి రూపాన్ని ఇస్తే, ఆ రూపం ఎవరవుతుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవుతారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తే, ఆయన ఉద్దేశాన్ని, ఆయన కార్యక్రమాలు చూస్తే, ఆయన తీరును మనం చూస్తే కొట్టొచ్చినట్టు మనకు కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కోరుకున్న మనుషుడు. అందుకే ఆయన బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వచ్చిన వెంటనే పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, బంగారు పత్రం. ఏమన్నా తెలుసా? ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందిస్తున్నాను. ఒక్క మైనస్ యేసుప్రభువులో జీవించిన ఒక్కటి నడుతాను. ఒక్క మైనస్ లేకుండా అంత అలాగా ఆయన ఎలా బతకగలిగాడు అబ్బా అంటే కొంతమంది అంటారు ఆయన దేవుడు అన్నాడు. మూతిమి కూడా ఎత్తలా అన్నారంటే ఆయన దేవుడే కదా. అదర్ సైడ్ అంటే చెప్తున్నా ఆయన మానవుడు కూడా. అంతలా ఆయన ఎలా బ్రతకగలిగాడంటే గుర్తుపెట్టండి, హెబ్రీ పత్రికలు అంటాడు ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో తన తండ్రికి భయభక్తులు కలిగి జీవించాడు గనక చెప్పండి ఆ లైఫ్ని చూపించగలిగాడంట. ఇప్పుడు చెప్పండి, సామెతల్లో ఉన్నవన్నీ పాటిస్తే, సొలొమోను చెప్పినవన్నీ పాటిస్తే ఎలా ఉంటామండి అని మీరు నన్ను అడిగితే అచ్చు చెప్పండి యేసుప్రభువులో ఉంటాం. ట్రై చేద్దామా? యేసుక్రీస్తు వారిలో ఉంటాం అంటే సాక్షాత్తు క్రీస్తును ధరించుకున్న వారిలో ఉంటామంటే ఖచ్చితంగా ఉంటాం. అందుకే నా కుమారుడా ఉపదేశాన్ని తునీకరించొద్దు, నా కుమారుడా జ్ఞానమును తునీకరించొద్దు, నా కుమారుడా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టొద్దు, నా కుమారుడా పెద్దల మాటలను పక్కన పెట్టొద్దు, నా కుమారుడా నా కుమార్తె యెహోవా ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చేయకుండా ఉంటే ఎలా ఉంటావంటే అదిగో చూడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈరోజు లోకం ముక్కు మీద ఎలా వేసుకుంటుందో నీకోసం కూడా నీ వీధి నీ ఊరు కూడా అలా మాట్లాడుకుంటుందంట. యంగ్స్టర్స్ తమ్ముళ్ళని చెల్లెల్ని అందరిని అడుగుతున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రాక్టీస్లోకి తీసుకురండి, ఆయనలాగా జీవించే ప్రాక్టీస్లోకి తీసుకురండి. ఈయనకి ముంగుర్తుగా బతికిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఆ యోసేపు ఎంత భయపడ్డాడో మీరు చూడండి. నీతికి పడి జీవించినందుకు ఆ అబ్బాయికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్పిన 14 సంవత్సరాలు జైలు వేశారు కదా అబ్బాయికి. నీతికి పడి నిలబడినందుకు యోసేపుకి 14 సంవత్సరాలు చేయని తప్పుకి శిక్ష చేస్తే నీతికి పడి నిలబడినందుకు నాశనం అయిపోయాడని చరిత్రలో చదువుకున్నావా? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. నీతికి పడి నిలబడినందుకు దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో భయంకరమైన అన్యాచారాల్లో ఆయన గుద్దేసి చంపేయాలని ప్లాన్ చేస్తే 70-80 సంవత్సరాలను ఒత్తుడు గురి చేస్తే చివరికి దానియేలు ఆ సింహాసనం ముందు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నీతికి పడి జీవిస్తే సొసైటీలో కష్టంగా ఉందన్నా అనకండి. ఎందుకంటే కష్టంగానే ఉంటుంది, పనిష్మెంట్గానే ఉంటుంది, అవసరమైతే జైల్లో పడేస్తారు. కానీ నువ్వు అలా ఓపుకుండు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అందుకే నీతి నిమిత్తము చెప్పండి హింస, నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు కావాలి, నీతి కొరకు అన్నీ వదిలేసుకునే వాళ్ళు కావాలి, నీతికి పడి చచ్చే వాళ్ళు కావాలి. నీతి 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 అని నిలబడండి. నీ సమస్త కార్యాలు యెహోవా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రస్తుతానికి కష్టంగా అనిపిస్తాయి, అన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తాయి, ఇక హోప్ పోయినట్టు అనిపిస్తుంది, అయిపోయింది జీవితం అనిపిస్తుంది. కానీ ఆ నీతిని అలా పట్టుకుని గట్టిగా నిలబడిపో, సమస్తము సమకూర్చి నీ మార్గాలు సరళమైన చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఆనందించిన ఆ యెహోవాయే నిన్ను నన్ను కూడా చూసి ఆనందిస్తాడు. ఈ తరంలో కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాడు. నా బిడ్డలు, నా కుమారులు, నా యొక్క సంతానమని నేను చాటుకోవాలని ఈ రోజుకి పరలోకపు దూతల సమూహంలో ఎదురు చూస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నా కుమారులారా జ్ఞానం సంపాదించండి. నిజంగానే ఓ పుస్తకం చదివావా? జ్ఞానం సంపాదించడానికే చదువు. ఒక లెక్కలు చేస్తున్నావా? జ్ఞానం సంపాదించడానికే చేయి. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నావా? రేపొద్దు నీ సొసైటీకి 4 మాటలు చెప్పేంత జ్ఞానం సంపాదించాలని సబ్జెక్ట్ని ఆ వ్యూలో కూడా చదువు. నేను చూస్తే అనిపించాలి వీడు చాలా అవసరమైన అబ్బాయిరా అని, అలానే చదువు, అలాగే ఉద్యోగం కొట్టు, అలాగే నిలబడు. దేవుడు చెప్పుకున్న కుమారుల వర్ధన్లు, నేను ఉన్నతమైన స్థాయి, నువ్వు కోరుకున్న ఉద్యోగం అని చెప్తాను, నువ్వు దాన్ని ఎదుక్కుని వెళ్ళడం కాదు, అదే నేను ఎదుక్కున్నా. మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారు మీరు రాసి పెట్టుకోండి. ఈ ఎథిక్స్ మీరు ఫాలో అవ్వండి, ఈ దేవుడికి భయపడండి. మీ రూమ్స్లో ఉన్నప్పుడు, మీ క్లాస్ రూముల్లో ఉన్నప్పుడు, మీరు కాలేజీకి పోతున్నప్పుడు, లేదా మీ సెంటర్స్కి పోతున్నప్పుడు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోయినా ఈ భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగిన వాడిని గోతులోని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈయన. ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగిన వాడిని సింహాలను నోర్లు మూంచేసి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈయన. ఆ రోజున్న దేవుడే ఈ రోజు ఉన్నాడు, ఈ రోజున్న దేవుడే రేపు ఉంటాడు, ఈ రోజు ఉంటాడు, నీతో ఉంటాడు, నాతో ఉంటాడు. నమ్మే నీ గొప్ప కార్యాలు జరిగించి, నీ తల్లిదండ్రులను గౌరవించి, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించి, నీ తల్లిదండ్రులని దీవెనకరంగా నీకు వారికి మార్చే దేవుడు, గొప్ప దేవుడు ఈ రోజుకి దినమెల్లా చేతులు చేసి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ యేసయ్య నీకు నాకు తోడై ఉండగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.